Hi, welcome back again. So Right. now we'll be doing the analysis for match number 44, that is between Lucknow Super Giants versus Rajasthan Royals. సో ఈ మ్యాచ్ మనం అనుకున్నట్టు చాలా కొంచెం స్కోరింగ్ రేట్ అనేది తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ గివెన్ ది స్కోరింగ్ దట్ ఈస్ బీయింగ్ గోయింగ్ ఆన్, అంటే ఏదైతే స్కోర్స్ చేస్తున్నారో 250s, 260s, 230s ఇలా అనుకుంటే ఇది ఖచ్చితంగా తక్కువ స్కోర్ అనే చెప్పాలి ఒక రకంగా. అండ్ ఎస్, సో టు స్టార్ట్ విత్ టాస్ అండ్ పిచ్ గురించి తీసుకుంటే, టాస్ రాజస్థాన్ రాయల్స్ గెలిచారు అండ్ బౌలింగ్ ఆఫ్ చేసుకున్నారు, విచ్ ఈస్ డెఫినెట్లీ గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ దెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసరికి లక్నో సూపర్ జైంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? ఐ థింక్ ఓవరాల్గా చూస్తే ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్ బాగానే పెర్ఫామ్ చేశారు అనిపించింది. వాళ్ళు ఐ థింక్ ఒక 10 runs షార్ట్ అయ్యారేమో, 10-15 runs షార్ట్ అయ్యారేమో అనిపించింది. ఓవరాల్గా మొమెంటం చూస్తే ఇనిషియల్గా పికప్ చేశారు, ఫస్ట్ 6 overs బాగానే ఆడారు, వికెట్స్ పోయాయి. బట్ ఈవెన్ దెన్ ఆఫ్టర్ దట్ ఎవరైతే దీపక్ హూడా అండ్ కేఎల్ రాహుల్ ఆ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్, దాన్ని బాగా క్యాపిటలైజ్ చేసుకుని మొమెంటం తీసుకెళ్ళగలిగాడు కేఎల్ రాహుల్. బట్ ఐ థింక్ కీ మూమెంట్లో కేఎల్ రాహుల్ అవుట్ అవ్వడం, తర్వాత వాళ్ళ స్కోరింగ్ దెబ్బతినడం అనేది కనిపించింది. ఓవరాల్గా చూస్తే ఐ థింక్ వాళ్ళు ఒక బ్యాట్స్మెన్ తక్కువ అయ్యారని అనిపించింది. బికాజ్ నికోలస్ పూరన్ క్లిక్ అవ్వకపోవడం, మార్కస్ స్టైనింగ్స్ క్లిక్ అవ్వకపోవడం అనేది ఈ మ్యాచ్లో కొంచెం డిసడ్వాంటేజ్గా అయింది ఎల్ఎస్జీకి. అదర్వైజ్ దే ప్లేడ్ వెరీ డీసెంట్. ఐ థింక్ 197 ఈజ్ వెరీ గుడ్ టోటల్ ఆ పిచ్ మీద, బికాజ్ ఇట్ సపోర్ట్స్ స్పిన్ ట్రాక్, కాబట్టి 197 వాజ్ అ గుడ్ టోటల్ అండ్ డీసెంట్ టోటల్ టు డిఫెండ్. ఐ థింక్ ఈవెన్ దెన్ చూస్తే 10-15 runs షార్ట్ అనిపించింది. ఎస్, డెఫినెట్లీ మార్కస్ స్టాయినిస్ కానీ, నికోలస్ పూరన్ కానీ, అలాగే స్టార్టింగ్లో క్వింటన్ డీకాక్ కూడా తొందరగా అవుట్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ దాని తర్వాత వచ్చిన దీపక్ హూడా, సో ఇంతవరకు అయితే చాలా చూసాము ఫామ్లో లేడు అండ్ ఎట్ ద సేమ్ టైం బ్యాటింగ్ ఆర్డర్ షఫల్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసరికి మళ్ళీ ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది, దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకున్నాడు అని చెప్పాలి. కేఎల్ రాహుల్తో ఒక పార్ట్నర్షిప్ క్రియేట్ చేసి బిల్డ్ చేసుకుంటూ ఒక మంచి స్కోర్ రావడానికి అయితే బాగా ప్రయత్నం చేశారని చెప్పాలి. సో హౌ గుడ్ వాజ్ హీ? డెఫినెట్లీ ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ క్రూషియల్ ఇన్నింగ్స్ ఎల్ఎస్జీకి ఆ టైంలో. బికాజ్ వాళ్ళకు మార్కస్ స్టైనింగ్స్ పర్ఫామ్ చేయలేదు, క్వింటన్ డీకాక్ పర్ఫామ్ చేయలేదు, అండ్ దెన్ అక్కడ కీ పార్ట్నర్షిప్ అనేది ఒకటి బిల్డ్ అవ్వాలి. సో దీపక్ కూడా ఇనిషియల్గా స్లోగా స్టార్ట్ చేసి హీ పిక్డ్ అప్ వెరీ నైస్లీ. సో అది చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్ ఓవరాల్గా చూస్తే. సో ఐ థింక్ దీపక్ కూడా ఈజ్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. ఓకే, సో రాజస్థాన్ బౌలింగ్ తీసుకుంటే ఇక్కడ లాస్ట్ మ్యాచ్ చూసాం సందీప్ శర్మ 5 wickets తీసుకోవడం జరిగింది ముంబై ఇండియన్స్తో. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసరికి వన్స్ అగైన్ మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పాలి. ఎస్పెషల్లీ మొదట్లో ఏదైతే ఉంటుందో దాంట్లో కాస్త బాల్ని స్వింగ్ చేస్తూ డెఫినెట్లీ డీకాక్ వికెట్ అనేది, మార్కస్ స్టాయినిస్ వికెట్ తీయడం అనేది ఇట్స్ ఎ బిగ్ ప్లస్ అని చెప్పుకోవాలి. సో హౌ గుడ్ వాజ్ సందీప్ శర్మ? Definitely. I think his comeback has been very promising for ఆర్ఆర్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్తో పాటు బౌలింగ్కి చాలా స్ట్రెంగ్త్ తీసుకొచ్చాడు సందీప్. అండ్ దెన్ హీఈస్ వెరీ ఎకనామిక్ బౌలర్ కూడా. సో వికెట్స్ క్రూషియల్ మూమెంట్స్లో తీయడంతో పాటు లిమిటెడ్గా రన్స్ని ఇవ్వడం అనేది కూడా ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బౌలర్. సో అండ్ దెన్ అతనికి స్వింగ్ అనేది దొరుకుతుంది మ్యాచ్లో. సో ఓవరాల్గా చూస్తే సందీప్ మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్. ఒకవేళ అతను కనుక ఇనిషియల్గా బిగినింగ్ ఆఫ్ ద సీజన్ నుండి ఆడునుంటే ఈపాటికి హీ హ్యాస్ బీన్ ది టాప్ వికెట్ టేకర్ అని చెప్పి అయిండేవాడు. బట్ సో హీస్ రియలీ డూయింగ్ గ్రేట్ జాబ్. అండ్ మిగిలిన బౌలర్స్ కనుక తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ నుంచి అంత పెద్దగా పర్ఫార్మెన్స్ రాకపోయినప్పటికీ స్పిన్నర్స్ నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ వచ్చే ఆప్షన్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బౌలింగ్ చేయడం వల్ల స్పిన్నర్స్కి కాస్త అడ్వాంటేజ్ తక్కువ ఉంది అని చెప్పొచ్చు. సో ఈ స్కోర్ అయితే ఏదైతే చేశారో అది డీసెంట్ అని చెప్పుకోవచ్చా ఇక్కడ? ఐ థింక్ ఓవరాల్గా చూస్తే ఎల్ఎస్జీ హ్యాస్ డన్ డీసెంట్ జాబ్ ఇన్ ది ఫస్ట్ ఇన్నింగ్స్. బట్ ఆర్ఆర్ విషయానికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్లో దే హ్యావ్ డన్ రిమార్కబుల్లీ వెల్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆర్ఆర్ బౌలింగ్ అటాక్ అపార్ట్ ఫ్రమ్ సందీప్ not too good performances we have seen.
సో యా అక్కడ కొంచెం స్పిన్ అటాక్లో కొంచెం ఇబ్బంది పడ్డట్టు అనిపించారు కానీ బట్ అదర్వైజ్ ఇట్స్ ఓకే. వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి మ్యాచెస్లో అవి జరగడం కామన్. ఎస్. బట్ యా సెకండ్ ఇన్నింగ్స్ కనుక తీసుకుంటే జనరల్గా ఆర్ఆర్ ఇనిషియల్గా ఎవరైతే ఉన్నారో సంజు శాంసన్ కానీ రియాన్ పరాగ్ కానీ అండ్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ మళ్ళీ జాస్ బట్లర్ జాయిన్ అవ్వడం, తర్వాత యశస్వి జైస్వాల్ కూడా జాయిన్ అవ్వడం, సో అందరూ రన్స్లోకి రావడం ఒక మంచి సైన్ అయితే జరిగిందని చెప్పాలి. అండ్ ఈ మ్యాచ్ పర్టికులర్గా తీసుకుంటే ఎవ్రీబడి ప్లేడ్ దేర్ రోల్ అని చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం రియాన్ పరాగ్ మీద ప్రెజర్ కాస్త తగ్గించారని చెప్పాలి. అండ్ ఈ మ్యాచ్లో దానికి తోడు ధ్రువ్ జురేల్ కూడా యాడ్ అవ్వడం అనేది ఇట్స్ ఎ బిగ్ ప్లస్ అని చెప్పాలి ఇక్కడ. యా డెఫినెట్గా అందులో డౌట్ లేదు. వాళ్ళు ఒక్కరు ప్లేయర్ ఆడకపోతే ఇంకో ప్లేయర్ వచ్చి సపోర్ట్ చేసి ఆడుతున్నారు గేమ్ని. ఆర్ఆర్లో మనం మాట్లాడుకోవాల్సింది సంజు శాంసన్ గురించి. హీ హ్యాస్ బీన్ లీడింగ్ ద టీమ్ సో వెల్ అండ్ హీఈస్ డూయింగ్ సో వెల్. ఆ పర్ఫార్మెన్సెస్ ఏవైతే రాబడుతున్నాడో సంజు శాంసన్ ఆర్ఆర్ నుండి అది చాలా క్రిటికల్. ఐ థింక్ యాజ్ అ క్యాప్టెన్గా, యాజ్ అ బ్యాట్స్మెన్గా, యాజ్ అ కీపర్గా హీఈస్ అన్ ఎక్సెప్షనల్ ప్లేయర్ అండ్ వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్గా కూడా చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సంజు శాంసన్ డిజర్వ్స్ మచ్ మోర్ దాన్ వాట్ హీ హ్యాస్ డన్ అని అనిపిస్తుంది. సో యా హీఈస్ ది ప్లేయర్, ది క్యాప్టెన్, కీపింగ్ ద టీమ్ అట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద సీజన్. అతను ఆ టీమ్ని టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉంచడానికి హీఈస్ ప్లేయింగ్ ఎ వెరీ వెరీ గుడ్ ఇన్నింగ్స్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా యాజ్ ఎ క్యాప్టెన్గా, యాజ్ ఎ కీపర్గా, యాజ్ ఎ బ్యాట్స్మెన్గా కూడా హీఈస్ డూయింగ్ ద బెస్ట్. ఎస్. అండ్ వాళ్ళ టీంలో కూడా చూస్తే మనం చేంజెస్ కూడా చాలా అసలు చేయడం అనేది లేదని చెప్పాలి. ఏదైతే లైనప్ ఉంటుందో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ అన్ని మ్యాచెస్ ఆడడం అనేది జరుగుతుంది. సో రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ 2 points గెయిన్ చేసి టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉండడం అనేది కంటిన్యూ చేశారు. సో విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ కూడా కాదు, దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద ప్లే ఆఫ్స్ అని అనుకోవచ్చు. అండ్ చాలా మ్యాచెస్ ఉన్నప్పటికీ. సో యా, దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.